గత జన్మల పాపాలను భస్మం చేసే నవదుర్గా పూజ. జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి. ఆశ్వయుజానికి మరో పేరు ఇషామాసం. అశ్వని నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం కాబట్టి ఇది ఆశ్వయుజ మాసం అయింది. మనసు నిర్మలం కోసం మహర్షులు ఉపదేశించిన మార్గాల్లో శక్తి ఆరాధన అతి ముఖ్యమైనది. పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే పరాశక్తి ఒక్కతే. 10 జన్మల పాపాలను పోగొట్టే నవరాత్రుల్లో మొదటి 3 రాత్రులు పార్వతి, మధ్య 3 రోజులు లక్ష్మి, చివరి 3 రోజులు సరస్వతిని ఆరాధిస్తారు. ప్రకృతి నియమాలను అనుసరించి శరత్కాలం, సంధికాలం. అనారోగ్యాన్ని కలిగించి ప్రాణాలను హరించే శక్తి ఈ కాలానికి ఉంటుంది. బాధలకు గురి కాకుండా జగన్మాతను వేడుకుంటూ చేసే ఉత్సవమే నవరాత్రి ఉత్సవం. హస్త నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ దశమికి దసరా అనే పేరు ఉంది. 10 జన్మల పాపాలను పోగొట్టేదని కూడా అర్థం. నవరాత్రుల్లో దుర్గాదేవిని జన్మజన్మల పాపాలు, బాధలు దూరం అవుతాయని నమ్మకం. రాత్రి అంటే తిథి అనే అర్థం ఉంది. దీని ప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు. 9 రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి 3 రోజులు అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దేవిని అర్చిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజున పుస్తక దానం చేస్తే ఉత్తమ ఫలితం పొందుతారు. దశమి రోజున వేద పండితులు, బ్రాహ్మణులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. నవరాత్రి ఉత్సవాల్లో కుమారి పూజకు చాలా ప్రత్యేకత ఉంది. 9 సంవత్సరాలలోపు బాలికను అలంకరించి దేవి స్వరూపంగా భావించి తన్మయత్వం చెందుతూ చేసేదే కుమారి పూజ. ఇది సాధకులకు ఎంతో మేలు చేస్తుంది. 9 మంది బాలికలను కుమారి, త్రిమూర్తి, కళ్యాణి, రోహిణి, కాళి, చండిక, సాంబవి, దుర్గా, సుభద్ర అని పేర్లతో ప్రత్యేకంగా పూజిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిలను నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రి గాయత్రీదేవి, చంద్రఘంట అన్నపూర్ణ, కూష్మాండ మహాలక్ష్మి, స్కందమాత లలిత త్రిపురసుందరి, కాత్యాయని సరస్వతీదేవి, కాలరాత్రి దుర్గాదేవి, మహాగౌరి మహిషాసురమర్దిని, సిద్ధిదాత్రి రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి కొలుస్తారు. ఓం ధూమ్ దుర్గాయై నమః.